హాయ్ ఫ్రెండ్స్, జేసీబీ 3DX అండ్ రిలేటెడ్ మిషన్స్లో టెంపరేచర్ పెరగడం, పదే పదే వాటర్ లెవెల్ తగ్గిపోవడం, రేడియేటర్లో ఉంటుంది కదా వాటర్ అనేది తగ్గడం, కూలెంట్ వేసారు కానీ బండి హీట్ అనేది వస్తుంది. ఈరోజు దానికి కంప్లీట్ సొల్యూషన్ చెప్తాను. వాటర్ పంప్ అంటే ఏంటి, వాటర్ బాడీ అది ఎలా వర్క్ చేస్తుంది, వాటర్ పంప్ మీకు ఏ విధంగా ఉంటుంది, కంప్లీట్ అది ఫంక్షన్ ఏంటి, ప్రతి ఒక్కటి ఈరోజు క్లియర్గా చూపిస్తాను. ఇది ఈ మిషన్లో ఏమవుతుంది, వాటర్ బాడీ పోయి వాటర్ అనేది ఖాళీ అయిపోతుంది, లీకేజ్ అనేది స్టార్ట్ అయింది. అది ఎందువల్ల స్టార్ట్ అయిందంటే ఇక్కడ జరుక్కొచ్చింది కదా, ఎప్పుడన్నా పైన ఇప్పుడు బ్యాక్ బకెట్లో వర్క్ చేసేటప్పుడు కన్నా ఇట్లా షేక్ అవుతూ ఉంటుంది ఇంజన్, బెడ్డింగ్ బోల్ట్ అలాంటిది. అప్పుడు ఏమవుతూ ఉంటుంది, ఇట్లా షేక్ అయ్యి లోపల ఉంటుంది కదా సీల్, ఆ సీల్ వెళ్ళిపోతే వాటర్ అనేది లీకేజ్ అవుతుంటుంది. లేదంటే ఓల్డ్ మిషన్ అయితే ఆటోమేటిక్గా ఒక్కొక్క ప్రాబ్లం వస్తూనే ఉంటాయి, అది మామూలు. రేడియేటర్ చూడండి, రేడియేటర్ జామ్ అయినా కూడా మీకు బండి అనేది హీట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే రేడియేటర్కి ఫ్రంట్ కూలర్ ఉంటుంది, ఆ కూలర్కి రేడియేటర్కి మధ్యలో ఇలాంటి వేస్టేజ్ కొసువు, గడ్డి, ఇలాంటి పేపర్స్ ఇలాంటివన్నీ అందులో వెళ్తే అలాంటిదన్నీ మీకు హీట్ అనేది ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. మీరు ఎయిర్ పెట్టించి దాన్ని క్లీన్ చేస్తే మీకు ఇంజన్ కూలింగ్ అనేది బాగా వర్క్ అవుతుంది అన్నమాట సిస్టమ్. ఇప్పుడు చూడండి, రేడియేటర్ ఓపెన్ చేసాము, ఫ్యాన్ కూడా ఓపెన్ చేసేసాం. చూడండి ఫ్రెండ్స్, వాటర్ పంపు లేదా వాటర్ బాడీ ఇది ఉంది కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రేడియేటర్లో ఉన్న వాటర్ని ఈ వాటర్ పంప్ అనేది తీసుకొని ఇంజన్ లోపలికి పంపించడం దీని బాధ్యత. ఈ పంప్ ఉంది కదా వాటర్ పంపు, ఈ వాటర్ పంప్ సరిగ్గా వర్క్ చేయకపోతే మీకు వాటర్ అనేది తగినంత పంపించకుండా దాన్ని ఇంజన్ కూలింగ్ సిస్టమ్ని వర్క్ చేయకుండా చేస్తుంది అనమాట. తర్వాత మీకు వాటర్ బాడీ లీకేజ్ అయితే ఏమవుతుంది, వాటర్ అంతా ఇక్కడ లీకేజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మీకు రేడియేటర్లో వాటర్ అనేది కూలెంట్ లెవెల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మరి అలా చూసుకోకపోతే మీకు ఇంజన్ సీజ్ అయిపోతుంది. ఎందుకంటే రేడియేటర్లో వాటర్ లేనప్పుడు ఇంజను వాటర్ కూలర్ కాబట్టి వాటర్లో కూల్ అయ్యే సిస్టమ్ని ఫంక్షన్ కాదు. తర్వాత మీకు ఓవర్ హీట్ అయిపోతుంది, తర్వాత మీకు బండి సీజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. ఇది చూడండి, ఇది మీకు వీల్స్ ఉన్నాయి కదా, ఈ వీల్స్లో మీకు స్టెప్ బై స్టెప్ ఏ వీలు అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇది చూడండి, ఇది ఇంజన్ మెయిన్ పుల్లి. ఇది మెయిన్ పుల్లి, ఇంజన్లోనికి మెయిన్ సాఫ్ట్ వచ్చి ఈ పుల్లి అనేది రన్ చేస్తూ ఉంటుంది. ఈ పుల్లి తిరగడం వల్ల మీకు మిగతా ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి. ఇందులో చూడండి, ఆటో టెన్షనర్ ఉంది, ఐడ్లర్ పుల్లి ఉంది, వాటర్ పంపు. ఈ ఇంజన్ తిరిగేటప్పుడు మీకు ఫ్యాన్ బెల్ట్ అన్నిటికీ కనెక్ట్ అయి ఉంటుంది. మీరు క్లియర్గా అర్థం చేసుకోండి, ఇంజన్ పుల్లి తిరుగుతుంటుంది ఆటోమేటిక్గా, ఇంజన్ స్టార్ట్ అవుతాయి. తర్వాత మీకు వాటర్ బాడీ పుల్లి, వాటర్ పంప్, దీనికి బెల్ట్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇది కంపల్సరీ దీన్ని కూడా అటాచ్ అయ్యి తిరుగుతుంటుంది. తర్వాత మీకు డైనామో, అదేంది మీకు బండి ఛార్జ్ కావడానికి, బ్యాటరీ ఛార్జ్ కావడానికి పనిచేస్తుంది. ఇది చూడండి ఫ్యాన్, ఈ ఫ్యాన్ పుల్లి ఏమవుతుంది, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, ఇంజిన్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అవుతుంది. ఐడ్లర్ పుల్లి అనేది ఐడిల్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. మీకు కంప్రెసర్ కావాల్సింటే, ఏసీ కంప్రెసరు ఫిట్ చేయాల్సి ఉంటే, జేసీబీకి ఏసీ కావాల్సినప్పుడు మీకు ఈ ఏసీ కంప్రెసర్ని ఫిట్ చేసి ఐడ్లర్ పుల్లిని రిమూవ్ చేస్తారు. అందువల్ల అది ఊరికి ఐడియల్గా తిరుగుతూ ఉంటుంది అనమాట, దానివల్ల యూజ్ లేదు. ఎప్పుడైతే మీరు ఏసీ ఫిట్ చేయాలనుకుంటారో అప్పుడు మాత్రం మీకు యూజ్ అవుతుంది. వాటర్ బాడీ ఓపెన్ చేయాలంటే మీకు స్పెషల్ అలంకీస్ కావాల్సి ఉంటుంది. ఇది చూసారు కదా, మామూలు అలంకీసు దీనికి సెట్ కావు, మీరు అవి వేసారంటే స్లిప్ అవుతూ ఉంటుంది. మీరు ముందుగా చూడండి, ఈ స్పెషల్ అలంకీస్ ఉంటే మాత్రమే మీకు అది ఓపెన్ అవుతుంది. లేదంటే మీరు మామూలుగా అలంకీ వేస్తే అది స్లిప్ అవుతూ ఉంటుంది, మీకు ఓపెన్ అనేది కాదు. దాంట్లో కూడా చూడండి, మీకు కంపెనీవే యూస్ చేయండి. ఎందుకంటే లోకల్ యూస్ చేస్తే మీకు స్లిప్ అయిపోయి దాన్ని తీయడానికి చాలా ఇబ్బంది పడుతుంది. నేను టపార్ అయితే నేను చాలా రికమెండ్ చేస్తాను. దొరకకపోతే ఈస్ట్ మ్యాన్ కానీ ఎవరెస్ట్ కానీ ఇవి కూడా మంచి కంపెనీసే, దీన్ని కూడా మీరు తీసుకొని యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే కూలర్ నీట్గా ఉండేటట్లు చూడండి. రేడియేటర్కి కూలర్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేసి, ఎవరైనా పంచర్ షాప్ దగ్గరికి వెళ్తారు కదా, పంచర్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్లీన్ చేపిస్తే మీకు ఇది వాటర్ కూలింగ్ సిస్టమ్ కాబట్టి బండి హీట్ కాకుండా మీకు కూడా కొద్దిగా ఇంజన్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఈ వాటర్ బాడీ అనేది ఉంది కదా, వాటర్ బాడీ చూడండి, మీకు వాటర్ అనేది అక్కడ సప్లై అవుతుంటుంది, సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది. ఈ వాటర్ బాడీ ఇక్కడ ఫిట్ చేయడం వల్ల మీకు ఇది పంపు మాదిరిగా వర్క్ అయ్యి మీకు పంపింగ్ చేస్తూ ఉంటుంది అనమాట వాటర్ని. ఎందుకంటే ఫ్యాన్ బెల్ట్ కనెక్ట్ అయి ఉంటుంది,
ఫ్యాన్ బెల్ట్ తిరిగినప్పుడు అది తిరుగుతుంది కాబట్టి మీకు పంపింగ్ అనేది వర్కింగ్ స్టార్ట్ అవుతుంది. కూలింగ్ సిస్టమ్ అనేది కంటిన్యూగా పంపింగ్ చేస్తూనే ఉంటుంది వాటర్ని. అలాగే ఈ థర్మోస్టాటరు మీకేమన్నా ప్రాపర్గా వర్క్ చేస్తుందో లేదో చూడండి. ఎందుకంటే వాటర్ పంపు కొత్తది వేశారు, కానీ థర్మోస్టాటరు ప్రాపర్గా వర్క్ చేయకున్నా కూడా మీకు బండి హీట్ అనేది వస్తుంటుంది. ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను థర్మోస్టాటర్ గురించి, అది కూడా మీరు వీలుంటే చూడండి. మీకే హీట్ ఎందువల్ల వస్తుంది ఏంటి అని మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. పంపు ప్రాపర్గా వర్క్ అవుతుంది, కానీ థర్మోస్టాటర్ వర్క్ కాకుండా మీకు బండి అనేది హీట్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాపర్గా ఈ పంపు, థర్మోస్టాటర్ ఇవన్నీ చూసుకొని రేడియేటర్లో వాటర్ లెవెల్ని అన్నీ ప్రాపర్గా చెక్ చేసుకొని మీకు ఈ బండి అనేది హీట్ రాకుండా చూసుకుంటే మీకు ఇంజన్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అలాగే ఫ్యాన్ బెల్ట్ ఫిట్ చేసేటప్పుడు మీరు ఫ్యాన్ బెల్ట్ అక్కడ పక్కన రేక్ ఉంటుంది కదా, రేడియేటర్కి దానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ రేక్ని ఏమైనా టచ్ అవుతుందా, లేదంటే ఇట్లా గీస్తుందా, ఏమన్నా టచ్ అవుతుందా, లేదంటే సౌండ్ ఏమైనా వస్తుందా మీరు చెక్ చేస్తే. ఎందుకంటే ఫ్యాన్ బెల్ట్ కట్ అయిపోయిందంటే మీకు 5,000 రూపీస్ 6,000 రూపీస్ ఉంటుంది దాని ప్రైస్. కాబట్టి మీరు ఆ ఫ్యాన్ బెల్ట్ వేసేటప్పుడు కానీ మీరు ముందుగానే దాన్ని చెక్ చేసి ప్రాపర్గా ఫిట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ కాంటాక్ట్ నెంబరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ నేను రెస్పాండ్ అయ్యి మీకు సొల్యూషన్ అనేది చెప్తాను అనమాట. మీ బండి మోడళ్ళు తర్వాత మీ బండిలో ప్రాబ్లమ్స్ ఏంటి అని క్లియర్గా నాకు మెసేజ్ చేయండి. నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.